జయంతి సందర్భంగా కాలేజీలో మనం మీటింగ్ నిర్వహించి విద్యార్థులకు ఆమె గురించి తెలియజేయాలని అడిగినప్పుడు చంద్రశేఖర్ సార్ గారు ప్రిన్సిపల్ గారు వెంటనే అనుమతి ఇచ్చారు. సార్కి ప్రత్యేక ఉద్యమాభినందనలు. అంటే ఏవో గెట్ టుగెదర్స్ ఈవెంట్స్ ఎంజాయ్మెంట్సే కాకుండా స్టూడెంట్స్కి ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనే తపన మీ ఫ్యాకల్టీకి ఉంది. ఈ విషయాన్ని మీరు గర్వించాల్సిన విషయం మీరు ఆర్టీడీ స్టూడెంట్స్గా అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. చదువు అంటే పుస్తకాలు మాత్రమే చదవడం కాదు. పుస్తకాలు చదివితే పుస్తకాల వరకే మనకు గుర్తుంటుంది. ఆ తర్వాత అంటే బట్టి విధానం ఎక్కడికి ఉంటుంది. సమాజాన్ని చదివినప్పుడు మన చదువు చిన్నగా కనిపిస్తుంది. లేకపోతే మన పుస్తకాలను చూస్తే భయమిస్తుంది. మన చదువు మన ఎగ్జామ్స్ చూస్తే టెన్షన్ ఫీవర్ వచ్చేస్తుంది. సమాజాన్ని చదువుతూ అందులో భాగంగానే సబ్జెక్ట్స్ చదివినప్పుడు చాలా ఈజీగా మీరు మీ బుర్రలకి ఎక్కించుకోగలుగుతారు. మీ అందరికీ కూడా ఒక డౌట్ రావచ్చు, ఆమె గురించి మరి మాకెందుకు చెప్తున్నారు, ఎప్పుడో జరిగిన విషయం కదా అని అనుకోవచ్చు. ఇక్కడ కేవలం ఈ రోజు గుర్తుంచుకోవడానికి మాత్రమే కాదు, ఒక 127 ఏళ్ల క్రితమే అప్పుడున్న భార్యాభర్తలు తమ కుటుంబం సమాజమే తమ కుటుంబంగా భావించి సమాజం తపన పడ్డారు. అంటే ఇప్పుడు మనం ఇంకే రకంగా మనము ఈ సమాజం గురించి ఆలోచించాలి. సమాజం గురించి కాదు కదా, కనీసం మీ పర్సనల్ లైఫ్లో మీ కుటుంబం గురించి జస్ట్ మీ లైఫ్ గురించి కూడా మీరు ఆలోచించుకొని సరిదిద్దుకునే స్టేజ్లో మీరు లేరనే విషయం మీ అందరికీ అర్థమవుతుంది. చదువుకోవాలంటే చదువుకోవాలి. ఎందుకు? పేరెంట్స్ చెప్పినారు కాబట్టి కాలేజీకి వెళ్ళాలా, చదువుకోవాలా, మార్క్స్ మంచిగా తెచ్చుకోవాలి, అంతవరకే. చదువుకొని ఏం చేయాలి? ఏం చేస్తారు మీరంతా చదువుకొని? ఏం జాబ్ చేస్తారు? సాఫ్ట్వేర్ కూలీలు అనుకోవాలి. ఇంకా సాఫ్ట్వేర్స్ అయ్యి ఎవరికి ఉపయోగపడుతున్నాం మనం ఈరోజు? మన దేశానికి ఉపయోగపడుతున్నామా? మన దేశానికి ఉపయోగపడే జాబేనా అది? సాఫ్ట్వేర్స్ అంటే మల్టీనేషనల్ కంపెనీస్కి మాత్రమే ఈరోజు మన ఉద్యోగాలు మన సర్వీసెస్ ఉపయోగపడుతున్నాయి. మన దేశాన్ని బాగుపరచడానికి ఉపయోగపడే ఉద్యోగాలు కావవి. కాబట్టి అందుకు సంబంధించిన ఉద్యోగాలు కావాలని మనం అడగాలి. చదువుకోమని చెప్తుంది ఈరోజు దేశంలో, అంటే ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి. కానీ ఈరోజు మన ప్రొద్దుటూరులో తీసుకుంటే గవర్నమెంట్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి? ఒకటి ఆర్ట్స్ కాలేజ్, ఇంటర్ అండ్ డిగ్రీ కాలేజ్ ఒకటి. ప్రొద్దుటూరులో స్ట్రెంత్ ఎంతుంది? చుట్టుపక్కల మండలాలు ఎన్ని ఉన్నాయి? మనకు కేవలం ఒక కాలేజ్ ఉంది. గవర్నమెంట్ మన విద్య పైన కేటాయించిన ఇంట్రెస్ట్ అంత. స్కూల్స్ కానీ ఎన్ని ఉన్నాయి మనకు తెలుసు. స్ట్రెంత్ ఎంత ఉంది, స్కూల్స్ ఎన్ని ఉన్నాయి. అంటే ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో ఉన్నటువంటి లిటరసీ పెరగాలి. ఇప్పటికీ కూడా మన పర్సంటేజ్ తక్కువగానే ఉంది. అమ్మాయిలు బేటీ పడావో బేటీ బచావో అని చెప్పేసి ఈరోజు నినాదం ఇస్తున్నాడు మోడీ. మరి బేటీ పడావో అని అంటే బేటీకి ఎంత అవకాశాలు ఇస్తున్నాడు? ఎన్ని గర్ల్స్ కాలేజెస్, ఎన్ని గర్ల్స్ స్కూల్స్ స్పెషల్గా ఈరోజు కేటాయించారు. బేటీకి రక్షణ ఎక్కడుంది? పట్టపగల ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి, పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పటికీ అమ్మాయిలకు భయం. ఈరోజు మనం ఈ కాలేజీలో మన స్టూడెంట్స్ ద్వారానే ఈ కార్యక్రమం నిర్వహించాలి అనుకోవడానికి ఏంటంటే ఈరోజు మనకున్న స్టేజ్ ఫియర్స్ పోవాలి. ప్రతి అమ్మాయి కూడా గొంతెత్తి గట్టిగా అరవగలిగినప్పుడే తనల్ని తను రక్షించుకోగలుగుతుందనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు మనమే నిర్వహించుకోవడం జరిగింది. అలాగా మనం ఈరోజు కనీసం కుటుంబం పట్లనైనా బాధ్యతగా మెలుగుదామా, లేదా అందరితో తిట్టించుకుంటూ రోడ్డు రోమియోలుగా మారదామా? అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, టీవీలో
ఒకరోజు చూస్తే మహేష్ బాబు సినిమాలే వస్తాయి. ఎందుకు వస్తాయి? బర్త్డే ఉంటుంది. ఇంకో రోజు పవన్ కళ్యాణ్ వస్తాయి, లేదా చిరంజీవి వస్తాయి. అదే ఈరోజు మరి సావిత్రిబాయి పూలే గురించి ఒక్క సినిమా లేదు, ఒక్క అడ్వర్టైజ్మెంట్ లేదు. ఈ దేశంలో ఈరోజు పార్లమెంటులో మహిళలు పాల్గొని గొంతెత్తుతున్నారంటే కారణము సావిత్రిబాయి పూలే. ఈరోజు అమ్మాయిలు ఇంతగా చదువుకోవడానికి ఇక్కడికి రావడానికి కారణము సావిత్రిబాయి పూలే. అబ్బాయిలతో సమానంగా 50% కాదు, అబ్బాయిల కంటే పై చేయిలో అమ్మాయిలు చదువుతున్నారంటే కారణము సావిత్రిబాయి పూలే. ఈరోజు అమ్మాయిలకే ఆమె గురించి తెలియని ఒక స్థితి ఉంది. మీరు ఆ మధ్య ఒక వీడియో వైరల్ అయింది, చూసుంటారు. కోన్ బనేగా కరోడ్పతి ఏదో ప్రోగ్రాంలో అంబేద్కర్ గురించి ఒక స్టూడెంట్ని అడిగితే ఆ అమ్మాయి చెప్పలేకపోయింది. ఎంత దారుణమైన విషయం! ఈ భారతదేశ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గురించి కూడా మనం తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నామంటే మనం ఏం చేస్తున్నాం అనేది. కాలేజీలో ఫ్యాకల్టీ వాళ్ళు చెప్పినప్పుడు వినరు, బోర్గా ఫీల్ అవుతూ ఉంటారు. అబ్బాయి ఇవన్నీ మాకు ఎందుకు చెప్తున్నారు అనుకుంటారు. కానీ మనకు తెలియాలి కదా, గుడ్డిగా ఒకరు ముందు పోతున్నారు కదా, వారు వెనకాల పట్టుకొని పోతూ ఉంటే వాళ్ళు గుంతలో వేస్తారు, అందులో పడిపోతామా? చూడాలి కదా ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, ఏదైనా ఎట్లా ఏర్పడింది, హిస్టరీ ఏంటి తెలుసుకోవాలి. గుడ్డిగా వెళ్ళకుండా మనం తెలుసుకోవాలి. ఈరోజు అంబేద్కర్ గురించి మాట్లాడుకుంటున్నాము అంటే కూడా కనీసం ఆయన రాజ్యాంగం రాసినాడు కాబట్టి ఆ మాత్రమైనా ఆయన గురించి వినపడింది. ఆయన కూడా సావిత్రిబాయి పూలేలాగా ఓన్లీ సంఘ సంస్కరణ కార్యక్రమాలు చేసి ఉంటే ఆయన పేరు కూడా వినబడేది కాదు. అనివార్యంగా ఈరోజు వాళ్ళు తప్పనిసరి పరిస్థితులలో కాన్స్టిట్యూషన్ రాశారు కాబట్టి ఆయన పేరు వాళ్ళు వాడుతున్నారు. అలాగా చరిత్రలో ఎంతోమంది ఈరోజు మనం ఈ స్థాయికి రావడానికి కృషి చేశారు, వాళ్ళ ప్రాణాలు అర్పించారు, వాళ్ళ సుఖాన్ని, సౌఖ్యాన్ని, సంతోషాన్ని కూడా త్యాగం చేశారు. సావిత్రిబాయి పూలే కూడా 1896 సమయంలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. మొన్న కరోనా వ్యాపించినప్పుడు ఎంత ఇన్సెక్యూరిటీలో పడిపోయినాం మనము. సొంత కుటుంబ సభ్యులే వాళ్ళ కరోనా వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. ఫ్యామిలీస్ని దూరంగా పెట్టారు. చాలా విదారకమైన సంఘటనలు అవి బయటికి రాలేదు. కానీ సొంత కుటుంబంలో కూతురికి, మనవడికి కరోనా వస్తే నాకు తెలిసిన ఒక ఇన్సిడెంట్, గవర్నమెంట్ హాస్పిటల్లో వదిలేశారు. పేరెంట్స్ పోలేదు, మాకెక్కడ అంటుకుంటుందో అని. అలాంటి ఒక సమయంలో ఎంతోమంది, అంటే కొంతమంది ముందుకొచ్చి చేశారు, కరోనా టైంలో సర్వీస్ చేశారు. అదేవిధంగా 1896లో ప్లేగు వ్యాధి అనేది వచ్చింది. దానికి సంబంధించి కూడా ఈమె అందరి ఇంటికి వెళ్ళి జోల పట్టుకొని అక్కడ వ్యాధి వచ్చిన వాళ్ళకి సహకరించాలని చెప్పేసి సేకరించి, విరాళాలు, ఫుడ్ సేకరించి అక్కడ ఒక బస ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా భోజనము, వైద్యము అందించడం చేసింది. ఆ చేస్తున్న క్రమంలోనే చివరికి ఆమెకు కూడా ప్లేగు వ్యాధి సోకి ఆమె మరణించింది. 1999లో అనుకుంటా, 99 మార్చి 10న. అలాగా ఆమె మార్చి 10, జనవరి 3, మార్చి 10 అలాగా తన జీవితాన్ని స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా ఆమె సాక్రిఫైస్ చేసుకుంది. మరి మనం ఏం చేస్తున్నాం? మనం కూడా కనీసం మన నైబర్స్కి మనం హెల్ప్ చేయగలమా? మన కాలేజీలో ఉండే స్టూడెంట్స్కైనా, ఒక చదువుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళకి ఏమైనా మనం హెల్ప్ చేయగలమా? ఇలాంటివి కూడా మనం ఆలోచించి వాళ్ళని ముందుకు తీసుకురావాలి. మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో ఉన్న ఉక్కు ఫ్యాక్టరీని మనము తిరిగి తెరిపించుకోవాలి. ఎందుకంటే ఆ ఫ్యాక్టరీలు కానీ ఇట్లాంటివి ఏర్పాటు చేస్తే మన ఊర్లోనే మనకు ఉద్యోగాలు దొరుకుతాయి. లేకపోతే బెంగళూరుకో, హైదరాబాద్కో, ఎక్కడికో వెళ్ళి బతికేస్తాం. పక్షుల్లాగా వెళ్ళి బతకడము కాదు కదా. పుట్టినామంటే బతికి చచ్చిపోవడం కాదు కదా. బ్రతుక్కి అర్థం అనేది ఉండాలి. కాబట్టి ఏంటంటే మనము మన లైఫ్కి అర్థం వచ్చే విధంగా కుటుంబంలో ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా మనము మలగాలి. కాలేజీలో కానీ ఎక్కడైనా సరే మనము జీవించాలి. అలాగే అబ్బాయిల విషయానికి వస్తే
నాదొక చిన్న రిక్వెస్ట్, పుష్ప 2ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. పుష్ప 2 సినిమాలో ఏం చూపిస్తారు? ఒక స్మగ్లర్ని హీరోగా చూపిస్తారు. నిజంగా కూటికి లేక తిండికి లేక ఎర్రచందనం కొట్టుకుంటున్నటువంటి కూలీలను ఈరోజు జైళ్ళల్లో నిర్బంధించారు. ఒక సినిమాని అంటే ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేటువంటి అతన్ని హీరోగా చూస్తూ సెన్సార్ బోర్డు ఓకే చేసిందంటే, యాక్సెప్ట్ చేసిందంటే అర్థం ఏంటి? అది తప్పు కాదా? అంటే నేరాలని ప్రోత్సహించినట్లే కదా. అంటే ఆ రకంగా చేసుకొని అంటే ఈరోజు అటవీ సంపదనంతా కూడా మీరు అమ్ముకొని స్మగ్లర్లుగా తయారయ్యి డామినేషన్ చేసుకుంటూ బతకండి అని చెప్పేసి ఇండైరెక్ట్గా మెసేజ్ ఇవ్వడం. మీకు మేము ఉద్యోగాలు ఇవ్వలేం, ఇలాంటి పనులు చేసుకొని దౌర్జన్యాలు దోపిడీలు చేస్తూ పోలీస్ స్టేషన్లో పోలీసులను కొనుక్కుంటూ పోలీసులను ఎంత చేతగాని వాళ్ళుగా చూపించారంటే డబ్బులు ఇస్తే అమ్ముడుపోయే విధంగా చూపించారు పోలీసులని. మరి పోలీసు వాళ్ళు దీని గురించి మాట్లాడాలా? వాళ్ళు ఎందుకంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారో అర్థం కాలేదు. కానీ పోలీసులను అందులో జోకర్లుగా చూపిస్తూ డబ్బులు ఇస్తే అమ్ముడు పోయే వాళ్ళుగా చూపించినారు. మరి కనీసం మాట్లాడలే పోలీస్ డిపార్ట్మెంట్. ఇంకా షెకావత్ని అయితే గుడ్డలిప్పి కూర్చోబెడతాడు. రెండు సినిమాల్లో కూడా వాడి పోస్ట్ ఏంటంటే, దాంట్లో వాడి పాత్ర ఏంటంటే జోకర్. అంటే ఒక డిఎస్పి స్థాయిలో ఉన్న అతను కూడా జోకర్గా చూపించడము అని అంటే మీలాంటి వాళ్ళకి రేపు భయం ఎట్లా ఉంటుంది? అంటే పోలీసు వ్యవస్థ పట్ల భయపడాలా వద్దా? ఒకవైపు ఏమో అమ్మాయిల మీద దాడి జరుగుతుంటే రక్షణ కల్పించరు, ఇంకోవైపు ఇట్లా నేరాలు చేసుకుంటూ బతకమని చెప్పేసి అబ్బాయిలను ప్రోత్సహించడానికి ఇట్లాంటి దరిద్రపు సినిమాలకు పర్మిషన్లు ఇస్తారు. ఇంకా సమాజం ఎట్లుంటుంది? ఇట్లాంటివి చూసిన తర్వాత రిజల్ట్ ఏమొస్తుంది? ఫస్ట్ షోనే చూడాల్సిన అవసరం ఏముంది? చచ్చిపోతామా? లేకపోతే ఫస్ట్ షో చూడకపోతే ఏమైపోతుంది? భూమి బద్దలైపోతుందా? అందరికీ అట్లాంటి క్రేజ్ అన్నమాట. సినిమాల్లో విలన్గా చూపించినటువంటి సోను సూదే చివరికి ఏం చేసినాడు? కరోనా టైంలో ఎంతో మందికి సహాయం చేసినాడు. ఆయన రియల్ హీరో, వీళ్ళంతా కాదు రియల్ హీరోలు. మహేష్ బాబు కానీ అందరు కానీ చాలామంది సినిమాల్లో హీరోలుగా చేసినారు. అంతా చాలా మేము రైతులను ఉద్ధరించినామని చెప్తారు కానీ ఎవరు రాలేదు కదా, ముందుకొచ్చి ఎవరు ఆదుకోలేదు. కాబట్టి ఏంటంటే సినిమాల్లో హీరోలు కాదు, రియల్ లైఫ్లో హీరో ఎవరున్నాడో వాళ్ళకేసి దండ వేసి మొక్కండి పోయి రియల్ లైఫ్లో హీరోలుగా వచ్చి ఈ సమాజం బాగుపడడానికి సహాయం ఎవరు చేస్తారో వాళ్ళకి దండేసి దండం పెడదాం. అట్లాంటి సినిమాలను ఆహ్వానిద్దాం మనం. సో ఫ్రెండ్స్, మన లైఫ్లో మనము ఈ సినిమా లోకంలో వెళ్ళకుండా నిజ జీవితంలో జీవిస్తూ కళ్ళు తెరుద్దాం. కళ్ళు తెరుచుకొని మన జీవితాలు చూసుకొని మన జీవితాలను మనం బాగుపరుచుకుంటూ అమ్మాయిలను గౌరవిద్దాం. మన ఇంట్లో అమ్మని, అక్కను, చెల్లెల్ని ఎలా గౌరవిస్తామో తోటి మన ఫ్రెండ్స్ని కూడా అలాగే గౌరవించాలి. మన ఫ్రెండ్స్ని ఎవరన్నా ఏమన్నా అంటే మనం వెళ్ళి కొట్టే విధంగా ఉండాలి కానీ అడిచే విధంగా ఉండాలి కానీ మనమే మన మహిళల్ని, మన ఫ్రెండ్స్ని కించపరుచుకునే విధంగా ఉండకూడదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని హెల్ప్ అడిగే స్థితిలో ఈరోజు లేరు వాళ్ళు. ఎందుకంటే దాన్నే ఛాయిస్గా తీసుకుంటారేమో అని భయపడుతున్నారు. అలాంటి భయం నుండి అమ్మాయిలు బయటపడి ఒక హెల్ప్ తీసుకునే స్థితికి రావాలి. అదేవిధంగా అమ్మాయిలు కూడా అన్నింటా కూడా ధైర్యంగా ఉండాలి. మన అమ్మమ్మలు చేసిన పనే మీరు కూడా చేయకూడదు. మేము చదువుకుంటాం, పెళ్ళిళ్ళు చేసుకుంటాం, మళ్ళీ వెళ్ళి గిన్నెలు కడిగి వంటలు చేసుకుంటాం, గుడ్డలు ఉతుక్కుంటాం అనేది కాకుండా ఖచ్చితంగా ఉద్యోగాలు చేయాలి, ఖచ్చితంగా బయటికి రావాలి. మీ ఆత్మాభిమానం, మీ వ్యక్తిత్వంతో మీరు మెలగాలి. మీ అంటే పర్సనల్ లైఫ్లో మీ మ్యారేజ్ కానీ మీ ఆఫ్టర్ లైఫ్ కూడా ప్రతిదీ కూడా డిసిషన్ మీరు తీసుకునే విధంగా ధైర్యంగా కూడా ముందుకెళ్ళాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.